ఒక్క నేమింగ్ మిస్టేక్ వల్ల ఇప్పటికీ చాలా మంది మహిళలు రాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. భారతదేశంలో ప్రతి 5 మంది మహిళల్లో ఒకళ్ళు పీసీఓడితో బాధపడుతున్నారు. ఇంకా మనం ఓవరీస్ ని మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ 22,000 మంది మహిళల్లో 11 సంవత్సరాలకు పైగా స్టడీస్ చేసి పీసీఓడి అంటే ఓవరీ ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్ అని కంక్లూడ్ చేశారు. ఇప్పుడు పేరుని పిఎంఓఎస్ కింద మార్చారు, అంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఈ కండిషన్ లో మల్టిపుల్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు. ఓవరీ నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వదు, బట్ ఓవరీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ ద మెయిన్ కాజ్. ఈ కండిషన్ లో విమెన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఫేషియల్ యాక్నే, అన్వాంటెడ్ హెయిర్, ఫెటీగ్, షుగర్ పెరగటం, ఫ్యాటీ లివర్, బరువు ఎంత ట్రై చేసినా తగ్గకపోవటం. పిఎంఓఎస్ ఉన్న వాళ్ళు పీరియడ్ ఇర్రెగ్యులారిటీ కరెక్ట్ చేసుకోవటం మాత్రమే ట్రీట్మెంట్ కాదు, ఇట్ నీడ్స్ డిఫరెంట్ అప్రోచ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ట్రీట్మెంట్, డైట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్, స్లీప్, ఇట్లా వీటన్నిటిని అడ్రస్ చేస్తే కానీ ముఖ్య కారణం సాల్వ్ అవ్వదు. పిఎంఓఎస్ అని మెన్షన్ చేయండి. ఈ కండిషన్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను మీకు సెండ్ చేస్తాను.